ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? నా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎటు చూసినా ఏం ట్రై చేసినా కూడా జీరోలోనే ఎండ్ అయిపోతున్నాను. ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడనే మిగిలిపోతున్నాను. అసలు ముందుకు వెళ్ళడం లేదు. ఏమవుతుందో తెలియట్లేదు నా జీవితంలో. అన్ని అవమానాలు, అన్ని నిందలు, అసలు ఎక్కడ కూడా నా లైఫ్లో ఒక హోప్ లేదు. ఎంతగానో వెయిట్ చేస్తున్నాను నా జీవితం మారిపోతుందని, నా జీవితంలో ఉన్న బాధలు పోతాయని ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. కానీ ఏమీ పోవడం లేదు. ఇంకా నాకు భారం పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఇంకా నాకు నా లైఫ్లో, నా జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎంతగానో ట్రై చేస్తున్నాను, ఎంతగానో ప్రార్థిస్తున్నాను, కానీ దేవుడికి కూడా నా పైన కోపంగా ఉందేమో, నా జీవితంలో ఏం కార్యాలు జరగట్లేదు అని అనుకుంటున్నారా? అయితే ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక హోప్ని ఇవ్వడానికి, ఒక మాటని, ఒక వాగ్దానాన్ని మన అందరితో చేస్తున్నాడు. ఏంటో చూద్దామా? ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 31వ వచనం. జెరమియా చాప్టర్ 31 verse 31. The day is coming, says the Lord, when I will make a new covenant with the people of Israel and Judah. ఇదిగో నేను ఇజ్రాయెల్ వారితోనూ యూదా వారితోనూ ఒక క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూసారు కదండి దేవుడు మాట్లాడిన మాట. ఇన్ని డేస్ మీరు అనుభవించింది ఏంటో దేవునికి తెలుసు. ఎన్ని బాధలు అనుభవించారో, ఎంత కుమిలిపోయారో, ఎవరికి చెప్పుకోలేకుండా రాత్రంతా ఏడ్చుకుంటూ ఎంత బాధపడ్డారో దేవుడికి తెలుసు. అయితే అదే దేవుడు మీ బాధను చూసిన దేవుడు ఏమంటున్నాడంటే ఒక కొత్త నిబంధన చేయబోతుండంట. మీ లైఫ్ ఇంక ఇక్కడితో ముగిసిపోలేదంట, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాడంట. మీరు ఊహించలేని విధంగా గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడంట. మీకున్న ప్రతి ఒక్క బాధను, మీకున్న ప్రతి ఒక్క కన్నీటిని నాట్యంగా మార్చబోతుండంట. అప్పులన్నీ తీసేసి ఇంకా మీ దగ్గర నుంచి తీసుకోవడం కాదు, ఇచ్చేవారిగా మిమ్మల్ని పెట్టబోతున్నాడంట. గర్భఫలం లేదు నా జీవితంలోకి, నాకు గర్భఫలం లేదు అని బాధపడుతున్నావు, దేవుడిని గర్భఫలం ఇవ్వబోతున్నాడంట. నువ్వు ఇల్లు కట్టుకోలేవని బాధపడుతున్నావు, ఇలాగా నిన్ను చేయబోతున్నాడంట. నీకు జాబ్ లేదా, జాబ్ ఇవ్వబోతున్నాడంట. కొత్తగా నీ జీవితం స్టార్ట్ అవ్వబోతున్నంట. కొత్త నిబంధన దేవుడు నీతో చేశాడంట. మనము సౌల్ని ఇంకా దావీద్ని కంపేర్ చేసుకుంటే, దేవుడు దావీద్తో నిబంధన చేస్తాడు. దావీద్ని గొప్పగా ఎక్స్పాండ్ చేసి ఒక పర్ఫెక్ట్ కింగ్, సక్సెస్ఫుల్ కింగ్గా, అవునా, ఇజ్రాయిల్లో ఆయన అంత గ్రేట్ కింగ్గా ఎవరు అన్న రీతిగా దేవుడు దావీద్ని బ్లెస్ చేస్తారు. అలానే ఈరోజు మీ జీవితంలో ఏవైతే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో, ఆ అప్స్ అండ్ డౌన్స్ని తీసేసి మిమ్మల్ని రాజుగా నిలబెట్టబోతున్నాడంట. మిమ్మల్ని కొత్తగా, మీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాడంట. సో భయపడకండి, దిగులు పడకండి. దేవుడు మీ జీవితాన్ని గొప్పగా మార్చబోతున్నారు. ఆనందంతో ఎదురు చూద్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.